అంటే దేవునితో మనకున్నటువంటి సంబంధం, పచ్చగా చెప్పుకోవాలంటే దేవునితో మనకున్న సంబంధం ఏంటంటే, అవసరం ఉంటే దేవుని పిలుస్తుంటాం. ఎప్పుడు కావాలి దేవుడు మనకి? అవసరం. ఏదైనా ప్రాబ్లం వస్తే దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళంగా ఉంటాం. సమస్య వస్తే దేవుని దగ్గరికి వచ్చాం. అది కాదు, దేవునితో మనకున్న సంబంధం, ఆయనతో నిత్యము మాట్లాడే అనుబంధాన్ని మనం కలిగి ఉండాలి. అది ప్రార్థన అనే ఆయుధం. దర్శనముల ద్వారా, ప్రార్థన ద్వారా. ప్రార్థన అంటే ఒక వే కాదు, ఒక మార్గం కాదు, రెండు వైపు. ఇప్పుడు మన ఫోన్ సంభాషణ ఉంది. ఫోన్ సంభాషణ ఇప్పుడు ఎలా ఉంటుంది? ఒకవైపు నుంచి ఉండదు కదా. మనం మాట్లాడుతుంటాం, అవతల వాళ్ళు మాట్లాడుతుంటారు. ఈ సంభాషణ ఏమవుతుందంటే, దీన్ని ఒకరొకరు మాట్లాడుకోవడం అంటారు. కొంతమంది ఒకరే మాట్లాడుతుంటారు, ఒకరు వింటూ ఉంటారు. ఇది ప్రార్థన కాదు. ప్రార్థన అంటే నువ్వు మాట్లాడాలి, దేవుని స్వరాన్ని కూడా వినాలి. సో కాబట్టి ఇక్కడ దేవుడు పిలవగా మనము పలుకుచున్నామా? చాలా పర్యాయాలు దేవుడు మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ ఆయన స్వరాన్ని మనం గుర్తుపట్టం. మెల్లని స్వరం కావచ్చు, అది రాత్రిపూట దర్శనాల ద్వారా కావచ్చు, ఒక్కొక్కసారి దేవుని సేవకుల ద్వారా వాక్యముతో నీతోనే ముఖాముఖిగా మాట్లాడుతుంటాడు. అది దేవుడు మాట్లాడమే. అది ఒక్కొక్కసారి దేవుడు మనతో మాట్లాడిన సందర్భాన్ని మనం గ్రహించాలి.